పరిమాణాలన్నీ వడ్డిస్తాడు. వడ్డించి మీరు నాకు ఓటేస్తే ఈ ఫుడ్ అంతా మీకే అంటాడు. ఎలక్షన్లు అయిపోయి సరే ఓటేసి తిందామని ఆకలి మీద మనం పోయిన తర్వాత 2 చేతులు కట్టేస్తాడు. ఆ పేద రైతు కుటుంబాలందరికీ ఈ 5 సంవత్సరాలు 500 అబద్ధాలు చెప్పి ఈ యొక్క చంద్రబాబు నాయుడు ఈ గవర్నమెంట్ లోకి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా మనకు వర్షాలు లేవు, నీళ్లు లేవు. మనకు ముఖ్యమైనది ప్రాంతం అంతా రైతు కుటుంబాలు. అప్పటి నుంచి కూడా మనము చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తుందో మనకు వర్షాలు రావడం లేదు. ముఖ్యంగా చెప్పడం కారణం దీనికి. కాబట్టి దయచేసి రైతు సోదరులాగా మనకు కావాల్సినవి మనకి ఏ అవసరం, సింగపూర్ సిటీ అవసరం లేదు, మిగతా అవసరం లేదు మనకు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 3600 కిలోమీటర్లు ఎండనక వాననక పాదయాత్ర చేసి రైతు కుటుంబాలు, రైతు సమస్యలు, ఈ యొక్క అన్ని సమస్యల కోసం పాదయాత్ర చేసి ఈ నవరత్నాలు అనే స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మన గంగుల జగన్ రెడ్డి గారు కలిగింది. దాంట్లో ముఖ్యంగా కొన్ని మాత్రం చెప్పగలుగుతా నేను. రేపు ఏప్రిల్ 11వ తారీఖున రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మీ అందరి మద్దతుతో నాకు జగనన్న ఇక్కడ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏప్రిల్ 11న జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో మీ అందరూ కూడా మీ అమూల్యమైన ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయించి నన్ను ఆశీర్వదించాలని కోరడానికి నేను ఇక్కడికి వచ్చేయడం జరిగింది. అంతేకాకుండా మీరందరూ కూడా గమనిస్తే గత 5 సంవత్సరాల నుంచి తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్ని మోసపెడుతూ మభ్యపెడుతూ ముందరికి వస్తుందో మీరందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలకి నేరుగా చేకూర్చాల్సిన లబ్ధులన్నీ కూడా ఈరోజు సంక్షేమ పథకాలన్నింటినీ కూడా మధ్యలో ఒక దళారుల వ్యవస్థను ఏర్పాటు చేసి అవి నేరుగా ప్రజలకి చేరకుండా పేదవారి పొట్టని కొట్టి ఆ తెలుగుదేశం కార్యకర్త